అందరికీ నమస్కారం. ఈరోజు సాయంత్రం ఏలూరు నరసింహరావుపేటలో జగన్మోహన్ రావు వీధిలో ఉన్నటువంటి డెమ్రో సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పాత గోడౌన్లో వాళ్ళు కొంత ఫర్నిచర్ పెట్టుకోవడం జరుగుతుంది. ఆ ఫర్నిచర్ తగలబట్టడం జరిగింది. దాని నిమిత్తం అదే సమయానికి అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్న పోలీసు సిబ్బంది చేరి దాన్ని ఆపేయడం జరిగింది. ఈ లోపల అక్కడ కొంత దూరంలో ఉన్నటువంటి గత వారం రోజులు 3 రోజుల నుంచి ఈ సాక్షి విషయంలో వచ్చినటువంటి విషయమే నిరసన తెలియజేయడానికి వచ్చి జరిగింది. అంతేగాని సాక్షి కార్యాలయానికి నిప్పుపెట్టడం గాని వారి ఫర్నిచర్ తగలబెట్టడం గాని ఏ విధంగా కూడా జరగలేదు. ఇది కేవలం డమ్రోకు సంబంధించిన ఉంగరాల శ్రీనివాసరావు గారి యొక్క పాత గోడౌన్ లో ఉన్నటువంటి పాత ఫర్నిచర్ దగ్గర మంటలు రావడం జరిగింది. ఆ మంటలు ఏ విధంగా వచ్చినాయి, ఏ విధంగా వచ్చినాయి అనే దాని మీద ఆలోచిస్తున్నాము. అంతేగాని సాక్షి కార్యాలయాన్ని కానీ సాక్షిలో పనిచేసే సిబ్బంది కానీ ఎటువంటి ఇది కలగలేదు. పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేశాం. అదేవిధంగా ఏదైతే అక్కడ నిరసన జరపడానికి వచ్చిన వ్యక్తులు కూడా ఆ సమయానికి ఆ యొక్క ప్రదేశానికి సుమారుగా 200 మీటర్ల దూరంలో ఉండటం కూడా జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఎవరు కూడా ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పుకార్లు గాని వర్గ వైవిధ్యాలు గాని వివిధ వర్గాల మధ్య ఎటువంటి అభద్రతాభావం కలిగించే విషయాలు గాని ప్రచారం చేయొద్దని మనం చేస్తున్నాం.